సార్ ఇప్పుడు లోన్ తీసుకొని దాన్ని ఎవ్రీ మంత్ ఈఎంఐ కింద పే చేస్తూ ఉంటాము. ఈఎంఐ పే చేయకపోతే లోన్ రికవరీ ఏజెంట్స్ వచ్చేసి ఇష్యూ చేయడము, లేకపోతే ఇంట్లో గొడవ క్రియేట్ చేయడం చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? జనరల్‌గా చాలా ఇంటర్వ్యూలో చెప్పిందండి. ఎప్పుడైతే మనం డెబ్ట్స్ అయ్యి అప్పుల బాధలో ఉంటే వాళ్ళకి ఎటువంటి డిప్రెషన్ వస్తదంటే ఇక చనిపోవాలన్నంత డిప్రెషన్ వస్తదంట. ఎందుకు అంటే ఇప్పుడు ఏజెంట్స్ ఎట్లా ఉన్నారు అంటే ఇంటికి వచ్చి బూతులు తిట్టడం గానీ, ఇంట్లో వాళ్ళని పర్సనల్‌గా మాట్లాడడం గానీ, లేదంటే ఇంటికొచ్చి గొడవ చేయడం గానీ, న్యూసెన్స్. రీసెంట్‌గా అయితే మా క్లయింట్ విషయంలో నేను ఒకసారి ఒక ఏజెంట్‌తోని మాట్లాడితే అతను మమ్మల్ని కూడా తిట్టడం జరిగింది. నల్గొండ నుంచి ఒక ఏజెంట్, ఇక పేర్లు ఎందుకులేండి గానీ, ఆయన ఏజెంట్ అంట ఆయన అడ్వకేట్‌లను కూడా తిట్టేంత స్టేజ్‌కి వెళ్ళిపోయాడు ఆయన. ఆ టార్చర్ ఏ విధంగా ఉంటుందో మనం చెప్పుకోవడానికి సరిపోదు. జనరల్‌గా అయితే ఇట్లాంటి వాటికి మనం ఒకటేనండి 2 అంశాలు ఉంటాయి. వీటిలో మనం ఇంటికి వచ్చినప్పుడు న్యూసెన్స్ చేస్తే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవచ్చు. దానికన్నా ముందు మీరు ఇంజంక్షన్ పిటిషన్ అనేది ఒకటి సివిల్ సూట్ ఉంటుందండి. దాని ద్వారా ఇంటికి రాకుండా, ఇంటికి వచ్చి న్యూసెన్స్ చేయకుండా మనం సివిల్ కోర్టులో వేసుకోవచ్చు. ఈ కోర్టులో పిటిషన్ వేయడం ద్వారా ఏజెంట్స్ ఇంటికి రాకుండా మనం ఆర్డర్ కూడా పొందవచ్చు. ఓకే.